అందరికీ హాయ్ అండి. ఈ సూచన రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ సాధన చేసే వాళ్ళకి ఇది ఎంతమందికి ఎప్పుడు ఎలా నేను చెప్పాననేది నాకైతే సరిగ్గా గుర్తులేదు. బట్ కొన్ని బ్యాచ్‌లకి లేదా కొంతమంది వ్యక్తులకి పర్సనల్‌గా కూడా చెప్పడాలు జరిగింది. ఆధ్యాత్మిక వర్ల్‌విండ్‌ని మీరు ఉపయోగించినప్పుడు మీ తలపైన 30 అడుగుల దూరంలో విజువలైజ్ చేయమని చెప్తాము. యాక్చువల్ ప్రాసెస్ అయితే అదే. తర్వాత పాదాల కిందన 30 అడుగుల కింద వరకు తీసుకెళ్ళి విడిచిపెట్టేయడం. క్లాక్‌వైజ్ డైరెక్షన్. రొటీన్‌గా జరిగే ప్రాసెస్ అది. అయితే మరి కొన్ని బ్యాచ్‌లకి గానీ లేదా కొంతమందికి గానీ నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ స్పిరిచువల్ వరల్డ్‌ని భూమి పైన 30 అడుగుల దూరం, లేదు మీకు ఇంకా మీ చైతన్యం విస్తరించాలంటే సౌర వ్యవస్థ పైన, ఆ పైన లేదు గెలాక్సీ పైన లేదా విశ్వానికి కూడా విజువలైజ్ చేసి అక్కడి నుంచి స్పిరిచువల్ వరల్డ్ దిగుతూ ఈ అనామలీని కానీ లేదా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ మీరు ఏ పేరు పెట్టినా వాటిని డార్క్నెస్ని రిమూవ్ చేస్తూ కాస్మిక్ సెంట్రల్ సన్లోకి పంపించేస్తున్నట్టు విజువలైజ్ చేయమని చెప్పేదాన్ని. బట్ అయితే ఆ లెవెల్స్లోని సాధన అనేది ఇంక ఇప్పుడు ఆపేసి ఓన్లీ పర్సనల్ లెవెల్లో మాత్రమే, అంటే యాజ్ యూజువల్గా మీరు రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ స్టార్టింగ్లో సాధన చేసినప్పుడు ఎలా అయితే మీ తలపైన 30 అడుగుల దూరంలో స్పిరిచువల్ వరల్డ్ని విజువలైజ్ చేసి దాన్ని మామూలుగా మీ సెంట్రల్ ఛానల్ ద్వారా క్లాక్ వైజ్లో తిరుగుతూ స్పిన్ అవుతూ అలాగా మీకు ఆరాలో ఉన్న డెబ్రిస్ అంతటిని తీసేస్తూ మీ పాదాల అడుగున 30 అడుగుల కిందకి తీసుకెళ్ళి విడిచిపెట్టడం. కాకపోతే భూమిలోకి విడిచిపెట్టకుండా కావాలంటే అది గెలాక్టిక్ సెంట్రల్ సన్లోకి ఆ డెబ్రిస్ అంతా వెళ్ళిపోతున్నట్టు విజువలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వచ్చేసేయండి. అంటే పర్సనల్ లెవెల్లోనే స్పిరిచువల్ వరల్డ్ని యూజ్ చేస్తాము. బికాజ్ వచ్చే ఎనర్జీస్కి కమింగ్ మంత్స్లోని పర్సనల్ ఈవిల్ని చూస్తాము, పర్సనల్ ఈవిల్ని ఫేస్ చేస్తాము అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు క్లీన్ అవర్ పర్సనల్ ఈవిల్ అన్నమాట. మన యొక్క పర్సనల్ ఎనర్జీస్ అన్నీ క్లియర్గా ఉంటే ఎదుటి వ్యక్తి పర్సనల్ ఈవిల్ని చూపిస్తున్నా కూడా మనం దానికి లొంగిపోకుండా కరెక్ట్గా మనం దానికి దాసోహం అయిపోకుండా లేదా మనం దాంతో కనెక్ట్ అయిపోకుండా మనం అందులో పడి కొట్టుకోపోకుండా బెటర్గా మనం మన యొక్క ఎనర్జీలో మన యొక్క వైబ్రేషన్లో స్టాండ్ అవ్వగలము. అందుకని ఇప్పటి నుంచి రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ సాధన చేసినప్పుడు కంపల్సరీగా పర్సనల్ లెవెల్లోనే స్పిరిచువల్ వరల్డ్ని యూజ్ చేస్తూ పర్సనల్ ఈవిల్ని తొలగించేయడానికి ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.